హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు జరగబోయే సీరియల్లో అసలు ఫైనాన్స్ ఇచ్చిన వ్యక్తి ఇంటికి ఎందుకు వస్తాడు, అవని వాళ్ళని ఇంటి నుంచి బయటికి గెంటేస్తాడా, అవన్నీ ఈ రోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్కి వెళ్ళిపోదామండి. ఇంకా రాజేంద్ర ప్రసాద్ అయితే హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొస్తూ ఉంటారు. లోపల తీసుకొచ్చిన తర్వాత అవని అయితే ఇలా అంటూ ఉంటుంది, మావయ్య గారు మీరు కూర్చోండి, మీకోసం ఏమైనా జ్యూస్ కానీ నీళ్ళు ఏమైనా తీసుకురమ్మంటారా అంటుంటే అప్పుడే పార్వతి ఇప్పుడేం వద్దులే అమ్మ అంటూ ఉంటుంది. అప్పుడే శ్రీకర్ అయితే పార్వతిని ఇలా అడుగుతూ ఉంటాడు, ఏమన్నారమ్మా డాక్టర్ గారు అంటుంటే, ఇప్పటికైతే ఏం పర్వాలేదు, స్ట్రెస్ లాంటివి ఏం తీసుకోకుండా జాగ్రత్తగా చూసుకోండి అని డాక్టర్ గారు అన్నారు అని పార్వతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే పక్కన ఉన్న కమల్ కూడా, నాన్న మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోబాకండి, మీకు ఎలాంటి బాధ వచ్చినా చూసుకోవడానికి మేమున్నాగా, నేను అన్నయ్య అవన్నీ మీరు బాధపడితే ఈ ఇంటికి అరిష్టం నాన్న, మీరు ఎలాంటి బాధపడకండి, మీరు ఎలాంటి దిగులు చెందకండి అని కమల్ అయితే చెప్తూ ఉంటాడు. ఇంకా అదే టైంకి ఫైనాన్స్ ఇచ్చిన వ్యక్తి అయితే ఇంట్లోకి వస్తూ ఉంటాడు. ఇంకా అవని గారు అని పిలుస్తుంటే అవని అయితే బయటకు వస్తూ ఉంటుంది. ఇంకా ఆ ఫైనాన్స్ వ్యక్తి డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసి, మీకు ఇచ్చిన టైం అయిపోయింది, మీకు ఇచ్చిన 2 days టైం అయిపోయింది, మీరు ఇంకా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి, నా ఇల్లు ఇది అని అంటుంటే అప్పుడే పార్వతి వచ్చి, మా ఆయనకి అస్సలు హెల్త్ బాగాలేదండి, ఇలాంటి టైంలో ఇప్పుడు మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మేము ఎక్కడ ఉండాలి అంటుంటే అప్పుడే ఆ ఫైనాన్స్ ఇచ్చిన వ్యక్తి అయితే, అది మీ ప్రాబ్లం, నా ప్రాబ్లం ఎందుకు అవుతుంది, మీరు ఇంట్లో నుంచి ముందు వెళ్ళిపోండి అని అందరినీ బయటికి గెంటేస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళందరూ ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా లగేజ్ అన్నీ తెచ్చుకొని ఇంకా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఇవన్నీ ఒక సైడ్ నుంచి అయితే పల్లవి చూస్తూ ఉంటుంది. చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అమ్మయ్య, నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు కదా, ఇప్పుడు నీకు మంచి తగిన శాస్తి జరుగుతుంది, నా జోలికి వస్తే మీకు ఎలానే ఉంటుంది అని పల్లవి అయితే ఒక సైడ్ నుంచి అయితే నవ్వుతూ ఉంటుంది. అప్పుడు అవని అయితే ఒక మాట ఇస్తుంది, మావయ్య ఈ ఇల్లు ఎలా అయినా సరే మీకు మిమ్మల్ని లాస్ట్కి ఈ ఇల్లు ఎలా అయినా సరే మళ్ళీ మనకే దక్కేలా చూస్తాను మావయ్య, ఇదే నేను మాట ఇస్తున్నాను అవని అయితే రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటుంది.